హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. మీలో ఎంతమందికి ఈ వెజిటేబుల్ ఏంటో పేరు తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి. అదేంటండి, ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారా అనుకోవచ్చు. నాకైతే నిజంగా తెలియదండి. ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే తెచ్చారు. కానీ ఆయనకు కూడా ఇదేంటో తెలియదు. సో తెచ్చాక ఏంటివి అని అడిగితే ఏవో నాకు తెలియదు, కూరగాయలైనా అమ్ముతున్నాడు అందుకని తెచ్చేసాను అన్నాడు. ఇంకేముంది, గూగుల్ తల్లిని అయితే అడిగేసామన్నమాట. సో మొత్తానికి వీటి పేరైతే నూలుకోల్ దుంపలు అన్నమాట. కోల్ రాబి అని కూడా అంటారు. సో తెచ్చారు కాబట్టి ఫస్ట్ టైం నేనైతే ఈ కర్రీ చేస్తున్నాను. సో వీటిని సాంబార్ గా చేసుకోవచ్చు, అలాగే కొంచెం పచ్చనపప్పు వేసి తీయంగా అంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు, లేకపోతే కర్రీ చేసుకోవచ్చు, వేపుడు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ రోజు అయితే నేనైతే కర్రీ చేస్తున్నారు. సో చపాతీలోకి అలాగే రైస్ లో కూడా సరిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఎలా చేస్తాను, అసలు ఇంత కర్రీ ఎలా వస్తుంది అని మీరు కూడా చూసేయండి. అంతేకాదు, ఈ నూలుకోల్ దుంపల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటి అనుకుంటున్నారా? ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అంతేకాదు వైటమిన్ సి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ను కూడా బూస్ట్ చేస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. అంతేకాదు మన బాడీలో బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది అన్నమాట. అంతేకాదు ఇక్కడ ఆకులు ఉన్నాయి కదా, వీటికి ఈ ఆకులు కొన్ని ఎక్కువ ఆకులు ఉంటే వాటితో కూడా మనం కర్రీ చేసుకోవచ్చు అన్నమాట. బట్ వీటికైతే ఆకులు లేవు కాబట్టి ఇవన్నీ తెంపేసి చక్కగా ఇదంతా పీల్ ఆఫ్ చేసేసేయాలి. పీల్ ఆఫ్ చేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. నేను 4 గడ్డలు తీసుకున్నాను కదా, వాటిలో మళ్ళీ నేను 2 గడ్డలే కట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేయడం కదా, ఎలా వస్తుందో తెలియదు, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఎందుకని. అలాగే ఒక పెద్ద టమాటో, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డలు కూడా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే కర్రీ స్టార్ట్ చేసేద్దాము. పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసాను అనమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని సేమ్ యాసిస్ పోపు దినుసులు అన్ని వేసేసుకోవడమే. ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తున్నాను. తిరుగుమాత గింజలు, అలాగే 4 వెండిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేసేద్దాం. ఇప్పుడైతే కొంచెం మసాలా కోసం పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను అనమాట. పచ్చి కొబ్బరి కొద్దిగా, అలాగే అందులోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసాను. అలాగే ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసేసి మొత్తం అయితే మిక్సీ పట్టేస్తాను. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసేద్దాం ఇందులో. టమాటాలు కూడా బాగా మగ్గే లోపల మనమైతే మసాలా అయితే రెడీ చేసేస్తాం. ఇక పేస్ట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు టమోటాలు అవన్నీ మగ్గిపోయి ఉంటే మాత్రం ఇదైతే వేసేసి కాసేపు అయితే ఉడకనిచ్చేద్దాం. ముందైతే అది చూద్దాం ఎంతవరకు వచ్చిందా అనేసి. ఇంకా వేగుతున్నాయి. కొంచెం టమోటాలు అవన్నీ మగ్గిన తర్వాత ఈ మసాలా కూడా వేసేద్దాము. ఇక్కడ చూడండి, బుడ్డామి బొమ్మలన్నీ ముందేసేసుకొని డబ్బాలు చేతిలో పట్టుకొని టీవీ చూస్తుంది. అప్పుడప్పుడు అమ్మాయి గారికి సినిమా సాంగ్స్ కావాలన్నమాట. మామూలుగా రైమ్స్ చూస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి పాటలు కూడా పెట్టాలన్నమాట టైం పాస్ కి. ధృవికమ్మా, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా బొమ్మ? ఓ ఆడుకుంటున్నావా? ఎలా డాన్స్? ఆనియన్స్ మగ్గిపోయాయి, అందుకని చెప్పేసి ఈ నూలుకోల్ ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ నూలుకోల్ ముక్కలు కూడా వేసేసాను కదా, ఇవైతే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేద్దాము. ఇప్పుడైతే ఇందులోనే మసాలా చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా అయితే వేసేద్దాము. మసాలా వేసేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వేయించేసి ఇప్పుడైతే వాటర్ కూడా వేసేసుకుందాం అనమాట. ఈ ముక్కలన్నీ ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది, అందుకనే వాటర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి బాగా ఉడికించేద్దాం. కొంచెం టైం అయితే పడుతుంది, ఒక 10 to 15 మినిట్స్ వరకు. ఒకసారి అయితే అలా కలిపెడదాం అనమాట. ఉడుకుతూ ఉంది కదా, జస్ట్ ఒకసారి కలిపెట్టేసి మళ్ళీ అయితే మూత అయితే పెట్టేద్దాము. ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకొని
కావాల్సి వస్తే కొంచెం యాడ్ చేసుకోవడమే. ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఫైనల్ గా నూల్కోల్ దుంపలతో కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది అన్నంలో కంటే నాకు ఎందుకో చపాతీలోకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. సో టేస్ట్ అయితే పర్లేదు, మరీ అంత బాగాలేకుండా అయితే లేదు, బానే ఉంది. మీకు కానీ ఈ వీడియోగా నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.